మామూలుగా జనం మాట్లాడుకునే మంచి వేరు. ఎవరైతే నేరాలు చేస్తారో, ఎవరైతే ఘోరాలు చేస్తారో, ఎవరైతే హంతకులుగా ఉంటారో ఆయన దృష్టిలో వాళ్ళు మంచోళ్ళు. ఉమ్, మన మన దృష్టిలో వాళ్ళందరూ కూడా నైతిక విలువలు లేని వాళ్ళు, వాళ్ళు నేరస్తులు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చాలా మంచోళ్ళు. ఉమ్, ఇది మనం చూస్తున్నాం కదా, ఎక్కడైనా సరే రప్ప రప్ప అన్నా సరే ఆయన ఎక్కడ కూడా వాళ్ళు ఖండించట్లేదుగా. అవును. పైగా ఆ గంజాయి స్మగ్లింగ్ చేసిన కుర్రోడ్నే ఆ అమ్మాయి కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నాడుగా. కాబట్టి ఆయన రూటే వేరు, ఆయన డిక్షనరీ వేరు, ఆయన ఆ, చెప్పేటువంటి భాష్యాలే వేరు. ఆయన మంచోడని ఎవరికైనా చెప్పాడంటే వాడు పరమ దుర్మార్గుడు, పరమ లుచ్చ అని అర్థం వాడు మనకి. అది అలా మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు జోగి రమేష్ ఆ, సుబ్బారావు చెప్పారు క్లియర్ గా. ఇప్పుడు సాక్షి ఇంపార్టెంట్. ఎలాంటి ఎవిడెన్స్? బ్యాంకుకి వేసినటువంటి డబ్బులు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నటువంటి లెక్కలు, ఉమ్, వీటిని ఎవరు మార్చలేరు. అది కూడా తెలియదు అంటాడు అతను. అంటే వైసీపీ నాయకులందరూ కూడా ఒక ఒక స్తోత్రం, ఒక స్లోగన్ పఠించడానికి నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పుంటాడు, నేరాలు చేశాం, ఘోరాలు చేశాం, అబద్ధాలు ఆడాం, దోపిడీ చేశాం. మీరు రేపొద్దున పోలీసులకి పట్టుబడితే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జైలుకి వెళితే మళ్ళీ వచ్చేస్తారు మీరు బయటికి. నేను 16 నెలలు ఉండలేదా జైల్లో? మరి నేను వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? మిమ్మల్ని పోలీసులు, సిఐడి కానీ సిబిఐ కానీ ఏమైనా అడిగితే నాకు తెలియదు, గుర్తు లేదు, అతను ఎవరో నేను చూడలేదు, ఇవన్నీ కూడా ఆధారాలు చూపించారనుకోండి, బ్యాంకులో డబ్బులు వేసింది, విత్డ్రా చేసింది, ఏమో నాకు తెలియదు, ఈ 4 మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఉద్బోధ చేశాడు. దాని మీద కసిరెడ్డి అదే చెప్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా అదే చెప్తాడు. ఇప్పుడు కసిరెడ్డి చెప్పాడు కదా, అంతిమ లబ్ధిదారు ఎవరంటే ఆ రోజే నాకు చివరని. ఇప్పుడు జోగి రమేష్ కూడా నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ ములకల చెరువు, ఇబ్రాహీంపట్నం వ్యవహారం చేయలా అన్నా. నేను ఇది చేసుకుంటాను, నాకు మరి ఎలక్షన్స్ కావాలి కదా అంటే చేసుకో అని చెప్పి ఉంటాడు. ఆయన లైసెన్స్ ఇచ్చేసి ఉంటాడు, చేసుకున్నాడు. తర్వాత మా ప్రభుత్వం మీద బురద చల్లడానికి దీనిలో రివర్స్లో వేసి బూమరాంగ్ అయ్యాడు. ఎప్పుడైతే అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయ్యాడో ఇతని ప్యాంటు తడిసిపోయింది, గంగవేరులు ఎత్తేసాడు. ఎత్తేసి నాకేం సంబంధం లేదు, అప్పుడు అసలు పోలీసులు రాలేదు, నోటీస్ ఇవ్వలేదు, అసలు ఇతన్ని ఏమి అడక్క ముందు ఈ గావికేకలు పెట్టేశాడు. గావికేకలు గగ్గోళ్ళు పెడుతూ దురగ్గుడికి వెళ్ళి చేతిలో తమలపాకులు, తర్వాత ఏం రేకులు పెట్టుకున్నాడో పైన పెట్టుకొని నేను ప్రమాణం చేస్తున్నాను అంటాడు. శంకరాభరణం సినిమాలో మనం చూసాం కదా, సోమయాజులు ఆ ఉట్టి చేతిలో కర్పూరం పెట్టుకొని పరీక్షకి నిలబడతాడు. అలా చేయాలా? చేసేది ఇవన్నీ పెట్టుకొని తిప్పితే ఏమవుతుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు తిరుపతి రావాలండి ఈయన గారి కోసం, ఈ ఈ పెద్ద మనిషి కోసం వాళ్ళు తిరుపతి వచ్చి ప్రమాణాలు చేయాలా ఈ దొంగ కోసం, ఈ నకిలీ మద్యం దొంగ కోసం వాళ్ళు వచ్చి ప్రమాణాలు చేయాలా. అది వీళ్ళు చెప్పేది. ఏమంటే 3 రోజులు తీసుకున్నారు, 2 రోజులు తెలియదు అన్నాడు. చాలా వివరాలు చూపించారు, పత్రికలు కూడా లీక్ చేశారు. ఇవాళ కూడా ఉన్నట్టుంది మూడో రోజు కస్టడీ. 3వ రోజు కస్టడీ ఉంది. 3వ రోజు కూడా అదే పాట పాడతాడు. పాడిందే పాడరా పాత పడ దాసరి అని చెప్పి అదే పాట పాడతాడు. అయినప్పటికీ కూడా ఈ సిట్ అధికారులు చాలా విషయాలు లాగుతారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు కోర్టు ఉంది కదా మధ్యలో, ఇవన్నీ చూపిస్తున్నాం సార్ అడిగితే నాకు తెలియదని స్తోత్రం చెప్తున్నాడు. ఫార్మాలిటీకి ఇప్పుడు ఆయన చెప్తాడని ఎవరు ఊహిస్తారు సార్? ఎట్లాగో చెప్పడం తెలుసు, ఎందుకంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఇందాక దుర్గా ప్రసాద్ గారు చెప్పారు, ఈ దేశంలో ఎవరు కూడా నేరం చేసినోడు చేశారు చెప్పరని. హత్య చేసిన వాడు ఏం చేస్తున్నారు తెలుసా సార్? నేను చూస్తున్నాను, హత్యలు చేసిన వాళ్ళు
భార్యను చంపిన వాళ్ళు, లేదా భర్తను చంపిన వాళ్ళు, స్నేహితుడిని చంపిన వాళ్ళు, లేదా ఇంకోటి చంపిన వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లకి సరెండర్ అయిపోతా ఉంటారు. అక్కడ మాత్రం చెప్తారు నేను చెప్తాను సార్ అది అని. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ జీవితం మీద ఒక ప్రేమ పుట్టుకొచ్చి ఒక లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ గారు తో పెట్టుకొని నేను చేయలేదు అని చెప్పి కోర్టులో అడ్డం తిరుగుతారు. పోలీసులు నా చేత బలవంతంగా చెప్పించారు సార్ అని. తల మొండం తీసుకొచ్చి చెప్పినప్పుడు కూడా మళ్ళీ కోర్టులో నేను చేయలేదని చెప్పాడు. కాబట్టి ఈ ఈ మాటలు కూడా నిలబడు. సుబ్బారావు చెప్పినట్టు చక్కగా బ్యాంక్ స్టేట్మెంట్లు జనార్దన్ రావు ఆయన ఖాతాలో వేయటం, ఆయన ఆ ఖాతాల నుంచి డ్రా చేసుకుని సొంత అవసరాలకి వాడుకోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ వచ్చింది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇక ఈ నేరస్తులు వీళ్ళ ఆట కట్టేసినట్టే. వీళ్ళు ఇంకా పోలీసుల చేతిలో బాగా నేర పరిశోధన చాలా వేగంగా, సమర్థవంతంగా, బాగా శాస్త్రీయంగా జరుగుద్ది. ఇలాంటి వాళ్ళందరూ కూడా పట్టుబడతారు, అందులో సందేహం లేదు. గూగుల్ టేక్ ద్వారానే బోళ్ళంత విషయాలు బయటకు వచ్చేస్తా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ఫోన్ లో ఎప్పుడెప్పుడు ఏ ప్లేస్ లో ఏ టవర్ దగ్గర మాట్లాడారని చెప్పి గూగుల్ టేక్ చెప్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోకి వచ్చిందంటే ఏమేమి మాట్లాడారో కూడా వచ్చేస్తుంది. కాబట్టి యోగి బ్రదర్స్, జనార్దన్ రావు బ్రదర్స్ దీంట్లో నుండి బయటికి రాలేరు. ఆయనకి